నమస్తే అండి. నమస్తే. మనము ఇటువంటి విషయాల గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇంట్లో వాళ్ళే ఇంటికి సంబంధించిన వాళ్ళే ఏదో లవ్ అఫైర్ అనో లేకపోతే ప్రియుడు మోజనో లేకపోతే వివాహేతర సంబంధమనో తన ఫొటోస్ పెట్టుకోవడమే కాకుండా పక్క వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టడం. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నామంటే బిందాస్ ఉంటాం, ఏముందలే పెద్ద విషయం అనుకుంటాం కదా. తెలియకుండా ఫొటోస్ తీసి వీడియోస్ తీసి మన పర్సనల్ ఫొటోస్ అని పక్క వాళ్ళకి పెడుతున్నారంటే ఎంత భయంకరం. ఓకే, ఇప్పుడు ఇలాంటిది ఒక లేడీస్ హాస్టల్లో జరిగిందంట. పిల్లలు చాలామంది ఉంటారు, పదుల సంఖ్యలో ఉంటారు. కొన్ని హాస్టల్స్ అయితే 100 మంది కూడా ఉంటారు, 100ల్లో ఉంటారు. అలాంటి దగ్గర వీళ్ళ దినచర్య కార్యక్రమాలలో ఉన్నప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు అలాగా ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి వాళ్ళ లవర్కి పంపించిందంట ఒక ఆమె కూడా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. హస్బెండ్తో కాస్త ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చి హాస్టల్లో ఉంటుంది ఆమె. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాలన్నా ఏమని అడగాలి అనిపిస్తుంది నాకు. అవును, ఈ ఘటన చెన్నైలో జరిగింది. మకర జ్యోతో ఏదో ఉంది ఆమె పేరు. ఆమె భర్తతోటి మనస్పర్ధల కారణంగా హాస్టల్లో ఉంటుంది. కోయంబత్తూరు దగ్గర ఏదో హాస్టల్లో ఉంటుంది. ఈవిడ ఆ హాస్టల్లో ఉన్న మిగతా అమ్మాయిలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ దినచర్యని వాళ్ళకి తెలియకోకుండా వీడియో తీయడం మొదలెట్టింది. ఎందుకు తీసింది ఈ వీడియో అంటే తన ప్రియుడికి పంపటం కోసం తీసింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి జరిగింది. తన ప్రియుడికి తన తల్లివి పెద్దమ్మవి మనం మాట్లాడుకున్నాం. అసలు ఆ మాట మళ్ళీ ఎత్తాలంటేనే నాకు ఒకలాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి అలాగే చేసింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు వీళ్ళ మనస్తత్వం ఏంటి? అసలు వీళ్ళకి ఇలాంటి మనస్తత్వం ఉండబట్టే ఈమెకి భర్తతో కూడా విభేదాలు వచ్చినాయా? ఇప్పుడు భర్తతో విభేదాలు వచ్చి హాస్టల్లో ఉండటం తప్పు కాదు. అది ఎవరికైనా సరే భర్తతోటి విభేదాలు ఉన్నప్పుడు బయటకు వచ్చి ఆమె బతికే హక్కు ఆమెకు ఉంది. అసలు చట్టం ఏం చెప్తుంది అంటే, అసలు బయటికే రానక్కర్లా, ఇంట్లోనే రైట్ టు రెసిడెన్స్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో రైట్ టు రెసిడెన్స్ కూడా ఒక హక్కు భార్యకి. మెయింటెనెన్స్ ఒక హక్కు, నా ప్రాణానికి రక్షణ కల్పించాలని అడగటం ఒక హక్కు డొమెస్టిక్ వైలెన్స్లో. ఇవన్నీ ఉండగా ఈవిడ అసలు ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. సరే, అక్కడ ఇంకెంతటి పరిస్థితులు ఉన్నాయో వచ్చింది అని అనుకుందాం. ఎవరన్నా అలా వచ్చిన వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు. పోనీ వేరే ఊర్లో భర్తిల్లుండి ఆమె ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చి హాస్టల్లో ఉంటే కూడా తప్పులేదు. ఎంతవరకు తప్పులేదు? అసలు ఆమెను మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అసలు ఆవిడ గురించి మాట్లాడుకుంటాం. ఇంకొక రకంగా ఆమె బయటకు వచ్చి ఉంటుంది అని అంతవరకు మనకు తెలిస్తే ఆమె పట్ల సానుభూతి ఉంటుంది. పోనీ అసలు ధైర్యంగా ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నేను నా శేష జీవితం నా భర్త దగ్గర గడపాల్సిందే, దిక్కుమొక్కు లేకుండా పడి ఉండాల్సిందే, నాకు ఇంతకంటే గత్యంతరం లేదు అని ఆ అమ్మాయి అక్కడే ఉండకుండా వచ్చింది అని చెప్పి ఈ మాత్రం ధైర్యం ఉండాలి అని మాట్లాడుకుని ఉండేవాళ్ళం. అసలు ఇది ఆమె హాస్టల్లో ఉన్నదే వెలుగులోకే వచ్చేది కాదు నిజానికి. కానీ ఈ సెకండ్ హాఫ్ని చూసుకుంటే గనక ఈమె ఫస్ట్ హాఫ్లో ఈమె తప్పు గురించి కూడా మనకు ఒక అంచనా వస్తుంది. ఎంతటి కిరాతకమైన ఆలోచన ఇది! ఎంత నాకు తలుచుకుంటేనే ఇప్పుడు పాపం వాళ్ళందరికీ ఎంత సిగ్గుపోయిన ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి ఎంత ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళ ఆత్మగౌరవానికి దెబ్బతీసినట్టు కాదు. అంటే ఇది పిల్లలతో మాత్రమే ముడిపడిన అంశం కూడా కాదు కదండి. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికనో చదువుకోవడానికనో ఒక హాస్టల్ని నమ్మి అందరూ లేడీసే ఉంటారు, కాస్త సెక్యూరిటీ ఉంటుందని చెప్పి పిల్లల్ని పంపిస్తున్నారు. అసలు ఆ పిల్లలకి ఏమీ తెలియదు పాపం. అవును, పాపం పుణ్యం ఏమీ ఎరగరు. కానీ ఒకలాంటి ఇబ్బందుల్లోకి, ఒకలాంటి సమస్యలలోకి నెట్టివేయబడ్డారు అని అంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్ల హాస్టల్స్కి కూడా చెడపేరు వస్తుంది. ఇవాళ హాస్టల్స్లో కొంతమంది చేస్తున్న వికృత చేష్టలకి హాస్టల్లో ఉండాలంటే కూడా భయపడే పిల్లలు చాలామంది ఉన్నారు.
ఈ రకరకాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు అనవసరం అనుకోండి. ఇక్కడ మట్టుకు ఈ విషయంలో ఈ అమ్మాయి పైన రెండో వాళ్ళ వ్యక్తిగత గోప్యతని హరించిన విషయంగా, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగించిన అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. ఈ ప్రకారంగా ఆమె మీద కేసులు నమోదవుతాయి. ఇప్పుడు సహజంగా మహిళలకి ఒక జెలస్ ఉంటుంది కదా, తన భర్త తను ప్రేమించిన వాడు వేరే వాళ్ళ వంక చూసినా సరే కోపం అవుతుంది, అనుమానిస్తూ ఉంటారు సాధారణంగా. అలాంటిది వాడెవడో వెధవ అనొచ్చలేదు, వాడు ఫొటోస్ పెట్టమంటే ఈమె ఎట్లా పెట్టింది అంటే ఇక్కడ ఏమవుద్దంటే అండి, వాళ్ళు లేకుండా వీళ్ళు ఉండలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు. కానీ ఆ మనస్తత్వం కరెక్ట్ కాదు కదా, ఈమె యాక్సెప్ట్ చేయొద్దు కదా. ఇంకా ఇప్పుడు మన చేతిలో ఉండదు అవన్నీ. అర్థమైందా మీకు? ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉండవు. ఇది ఒక మానసిక స్థితి అన్నది. అందుకే నేను ఊరికినే కాదు. ఇప్పుడు ఈ అమ్మాయికి అతను ఫ్రెండ్, అతను ఏమంటాడు అంటే ఈమెని పూర్తిగా తన అధీనంలో పెట్టేసుకున్నాడు. అతనిదొక సైకో మెంటాలిటీ అనే చెప్పుకోవాలి. అయితే ఈమెని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొచ్చుకుని ఈమెను ఎట్లా తయారు చేశాడు అంటే అతను ఏం చెప్తే అది చేసేదానిలాగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే నేను నీతో ఉండను అని బేరం పెడతాడు వాడు. బేరం పెట్టినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు సొంత ఇంట్లోనే దొంగలు అవుతున్నారు కదా పిల్లలు. గమనించాం కదా మనము. ఇప్పుడు తల్లిది పెద్దమ్మది ఫోటోలే పంపించమని చెప్పి వాడెవడో అంటే అమ్మాయి పంపించింది అంటే ఇక్కడ ఎవరు? ఈ అమ్మాయికి తల్లి కాదు, పెద్దమ్మ కాదు. అవును, తల్లి పెద్దమ్మ చాలా ఎక్కువ మామూలుగా అనుకుంటే. అంటే పరాయిని లెక్కేయొద్దని కాదు నా ఉద్దేశం. అలాంటిది బయట మనుషులు ఫోటోలు పంపించింది అంటే మనం ఏమీ ఆశ్చర్యపోకర్లా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఇద్దరు విపరీత మనస్తత్వం ఉన్నవాళ్ళు కలిశారు. అది ఇక్కడ జరిగింది. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు కలిస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు. నేను నీతో ఉండాలి అంటే నాకు నచ్చింది నువ్వు చెయ్యాలి అని అక్కడికి తీసుకొచ్చేస్తారు వీళ్ళని. ఇది జరిగింది అక్కడ. దాంతో వాడికి పూర్తిగా బానిసైపోయి ఈ అమ్మాయి మనసు మొత్తం అతని అధీనంలో ఉంది. అతను ఏం చెప్తే చేస్తుంది. అది ఇక్కడ జరిగింది. అందుకని ఇలా పంపించింది. ఈ చర్యలకి పురుగొల్పిన వాడిని, ఈ అమ్మాయిని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇద్దరిపైన కేసులు పెడతారు. ఇది నాకు తెలిసి 354 ABCD అని ఉండేవి మనకి. ఇప్పుడు ఏవో BNSలోకి ఏవో మారినాయి. ఏదేమైనా ఆ 354 దీని కిందక వస్తాయి అన్నమాట. శిక్షలు బాగానే ఉంటాయి. రెడీగా ఉండాల్సింది. ఎందుకంటే ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, దీనికి సాక్షులు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చూసుకునేది ఏం చూసుకుంటారు అంటే ఈ తీసిన ఫోటోలు లొకేషను, ఈ లొకేషనే వచ్చిందా లేదా అనేది నిర్ధారించుకుంటారు. అది టెక్నికల్ ఎవిడెన్స్ కాసేపట్లో తీసుకోగలుగుతారు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ వీడియోలు ఇక్కడనే చిత్రీకరించబడ్డాయి, ఈ అమ్మాయి ఫోన్లోనే చిత్రీకరించబడ్డాయి, ఈ అమ్మాయి ఫోన్లో నుంచి అతని ఫోన్కి వెళ్ళినాయి అనేది నిర్ధారించుకున్నారనుకోండి, అయిపోయింది కేసు. కానీ అమ్మాయిలు మాత్రం ఇప్పుడు మనకి పురాణాల్లో చెప్పిన అంటే ఇతిహాసాల్లో చెప్పిన మనమే ఆ పరిస్థితిలో ఉన్నా ఇది మనం కావాలని చేయలేదు. ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లల గురించి కూడా మనం మాట్లాడాలి కదా. వాళ్ళకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు గిల్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళంతా నిమిత్త మాత్రులు, వీళ్ళకి ఏమీ సంబంధం లేదు ఈ మొత్తం ఘటనలో. అదే కదా, ఈ మొత్తం ఘటనలో. అందుకని ఏంటంటే ఇప్పుడు ఏవైతే అతనికి పంపించిన ఫోటోలు అవన్నీ ఉన్నాయో ఆ ఫోటోలన్నిటినీ వాళ్ళు ఏమంటాము, ఇప్పుడు మన వీడియోలను ఎట్లయితే ప్రైవేట్లో పెడతామో అట్లా పోలీసులు భద్రపరిచేసేస్తారు. భద్రపరిచేసిన తర్వాత పబ్లిక్ ఎవరికి అవి అవైలబుల్గా ఉండవు. కంప్లీట్ డిలీట్ చేసేస్తారేమో కదా. అది కేసు అయ్యాక డిలీట్ చేస్తారు. కేసు అయ్యాక డిలీట్ చేస్తారు. చేయటం కూడా గూగుల్కి వెళ్ళి మరీ చేస్తారు. అయితే ఈలోపు వీడు ఇంకెవరికైనా పంపించాడా
అనేది కూడా చూస్తారు. వీడి ఫోన్ నుంచి ఇంకెవరికన్నా సెండ్ అయినాయేమోనని కూడా చూస్తారు. చూస్తే అన్ని రకాలుగా పకడ్బందీగా తీసుకుంటారు. ఇప్పుడు పైగా ఇవాళ తమిళనాడులో మహిళల భద్రతకి పెద్దపీట వేశారు కాబట్టి మొన్న విజయ్ గారు 3 సస్పెండ్ కూడా చేశారు. ట్రాన్స్ఫరే కాదు, సస్పెండ్ చేశారు. ఇంక ఇప్పుడు ఈ కేసులు, ఇట్లాంటి కేసులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అందరూ అలర్ట్ అయిపోతారు, పోలీసులు కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా భద్రపరిచి, పోలీసు రక్షణలో భద్రపరిచి ఎవరికి వెళ్ళిన ఏంటి అదంతా చూసి అన్నిటినీ స్మాష్ చేసేస్తారు. వీళ్ళకిద్దరికి శిక్ష మట్టు ఖచ్చితంగా పడుతుంది. ఈ ఇద్దరే కాకుండా ఇతను ఇంకెవరికైనా పంపిస్తే వాళ్ళు ఎవరికైనా పంపించారా అన్నీ లాగుతారు. తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. మంచిదైతే ఇలాంటి మనం మాట్లాడుకోవడం కూడా చాలా అవసరం. ఇట్లాంటి ఎవరన్నా చేస్తే కూడా ఏం జరుగుతుందో మనం చెప్పాము. అండ్ ఇంకొకటి, ఈ లేడీస్ హాస్టల్స్ లో ఉండే పిల్లలు అమ్మాయిలే కదా అనుకుని నమ్మాల్సిన పరిస్థితి లేదు. షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా అదే జరుగుతుంది కదా, సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. లేదులేండి, ఎక్కడో ఒకసారి ఒక చోట జరిగితే అన్ని చోట్ల జరుగుతున్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి ఎందుకైనా ఒక ఎరుకుతో ఉండటం కరెక్ట్. అంతేగాని ప్రతి చోట జరిగిపోయిందేమో అని భయపడటం అనవసరం. థ్యాంక్ యూ అండి.